కోడుమూరులో జలసమర దీక్షకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, మా రైతన్నకు, తర్వాత నాతో పాటు వచ్చిన మా కేబిఎస్ కుటుంబ సభ్యులకు, అదే విధంగా మేమిచ్చిన పిలుపుకు వారి పనులు కొంచెం పక్కన పెట్టుకొని వచ్చిన నాయకులకు, ప్రజలందరికీ కూడా మా కర్నూలు ప్రగతి సమితి తరఫున, నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. ఈ రోజు మనం కోడుమూరులోనే పెట్టడానికి కారణం ఏంది? గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది మన అందరికి ఎప్పటి నుంచో ఉన్న కళ. 25 సంవత్సరాల నుంచి మనం గుండ్రేవుల అనేది సాధించుకోవాలని ఎన్నో రోజుల నుంచి కళలుగా మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు కోడుమూరులో మనం పెట్టడానికి ఒక చరిత్ర ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్న పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు మన కోడుమూరు ప్రాంతానికి చుట్టుపక్కలంతా వాళ్ళు ఎన్నో సేవలు అందించి, తర్వాత మరి ముఖ్యమంత్రిగా, తర్వాత కేంద్ర మంత్రి కూడా వాళ్ళు సేవలు అందించి మన ప్రాంతాన్ని భారతదేశంలో కూడా వినపడే విధంగా వాళ్ళు చేయాల్సిన కృషి కొంతవరకు చేసినారు. సుంకేసుల బ్యారేజ్ వారి సపోర్ట్ చాలా ఉంది, జీడిపి కూడా ఉంది. అయితే మనకు గుండ్రేవులు అనేది మన కర్నూలు జిల్లాకే కాకుండా రాయలసీమ మొత్తానికి అది గుండెకాయ లాంటిది. కోడుమూరు నియోజకవర్గంలో ఇదే ఊర్లో అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, ఫిబ్రవరిలో 2019లో వచ్చి వారు ఇక్కడ గుండ్రేవుల వేదవతి కడితేనే మేము చేరుతామంటే వాళ్ళు వచ్చి జీవో 158 రిలీజ్ చేసి 4500 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏది అని అంటే మనందరికీ తెలుసు, అది కోడుమూరు అని. మేము ఈ రోజు ఇక్కడ సభ పెట్టడానికి రీజన్ ఎందుకంటే అది గుర్తు చేయాలనే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్లకు, ఇక్కడున్న నాయకులందరికీ, ముఖ్యంగా రైతులందరికీ కూడా ఈ యొక్క గుండ్రేవులకు ఇక్కడే మనకు జీవో అనేది వచ్చింది. 4500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు. అసలు గుండ్రేవులో ఎందుకు మనకు హక్కు ఉందా? నిజంగా హక్కు ఉందా? 25 ఏళ్ల నుంచి అనుకుంటున్నాం. మరి ఎందుకు గుండ్రేవుల? వాస్తవంగా తుంగభద్ర నుంచి టీబీ డ్యామ్ నుంచి 130 టీఎంసీల నీళ్ళన అక్కడ స్టోరేజ్ కెపాసిటీ. అక్కడ నుంచి కిందికి వదిలితే గనక తుంకేసుల డ్యామ్ మనకు తుంకేసుల బ్యారేజ్ 1.2 టీఎంసీలే దాని నిల్వ. వాస్తవంగా అది నిల్వ చేసుకునే ప్లేస్ కూడా కాదు, అది కేవలం కేసీ కెనాల్ కు డైవర్షన్ భాగమే. మరి మన కర్నూలు చుట్టుపక్కల ఉన్న ఈ అందరి రైతులకు 13,50,000 ఎకరాల భూములు ఉన్నాయి. మరి వీటికి అందరికి నీళ్లు అందుబాటులో రావాలంటే ఎట్లా? ఇదే 130 టీఎంసీల కెపాసిటీ దాన్ని నిండిన తర్వాత కిందికి కొన్ని వందల టీఎంసీలు వదిలితే, అంటే తుంగభద్ర డ్యామ్ ఒక ట్యాంక్ అనుకుందాము, ట్యాంకు నుంచి కిందికి వదిలితే చెంబు లాంటి సుంకేసులా మనకు ఎట్లా నీళ్ళు ఆపుతుంది? మన అందరికి రైతులకు నీళ్ళు ఎట్లా ఇస్తుంది? బేసిక్ క్వశ్చన్ కదా అది. ఇంకొకటి, సుంకేసులకు 1 టీఎంసీ మనకి ఏం నిల్వ ఉండదు. మనకు గుండ్రేవులకు 20 టీఎంసీలతోనే ఇక్కడ ఈ రోజు మనము వారిని తలుచుకునే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. సుబ్బారెడ్డి గారు, మరి సుబ్బారెడ్డి గారు 20 టీఎంసీలతో టీపీఆర్ తయారు చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హయాంలో పోయి ఆయనకు ఈ టీపీఆర్ గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంజనీర్ ఎవరు అంటే మన సుబ్బారెడ్డి గారు. దాని తర్వాత 2009లో వరదలు వచ్చినప్పుడు కూడా కేంద్రం వచ్చేసి సూచనలు చేసినాయి. మీకు ఆల్రెడీ 31.9 టీఎంసీ కేసికెనాలకు కోటా ఉన్నప్పుడు, స్టోరేజ్ చేయాలనుకున్నప్పుడు, అలొకేషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు స్టోరేజ్ పెట్టుకోలేకపోయినారు అని వాళ్ళు ఒక సూచన ఇచ్చినారు. దాని భాగంలోనే మరి ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా 2013లో వాళ్ళు ఒక చిన్న అజిటేషన్ చేస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి జీవో నెంబర్ 100 రిలీజ్ చేసి 55 లక్షల రూపాయలు రిలీజ్ చేసి ఆర్వి కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీకి ఒక సర్వే చేసి రిపోర్ట్ తయారు చేయాలా, హైడ్రాలజీ రిపోర్ట్ తయారు చేయాలా అని చెప్తే ఆర్వి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 2500 కోట్లు దీనికి అంచనా వేసి మరి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. మరి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటే మరి 2009లో వాళ్ళు కేంద్రం ఇచ్చిన రిపోర్టు గాని, 2013లో జీవో 100 గాని, 2014లో మొదటిసారి రాష్ట్రం విడిపోయినాక మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే మన ఎస్సీపీ క్యాంపుకు వచ్చి మరి ఇండిపెండెన్స్ రోజు గుండ్రేవుల సాధిద్దామని వారు ప్రామిస్ చేయడం జరిగింది. దాని తర్వాత మరి 2016లో సర్వేలు చేసినారు. 2017-18లో మా కమ్యూనిస్టు సోదరులు మరి సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, జీపీ యాత్రలు గాని, పాదయాత్రలు గాని, ఇవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్ గా జరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రయత్నాలు జరిగినాయి. అదే కాకుండా మరి చనిపోయిన మన సుబ్బారెడ్డి సార్ గాని, సంఘాల్లో ఉన్న దశరథ రామరెడ్డి గారు గాని, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, నీటి సంఘాలు, మేధావుల సంఘాలు, ప్రజలు అందరూ పాల్గొని మరి గుండ్రేవుల నుంచి కర్నూలు వరకు వాళ్ళందరూ పాదయాత్ర చేసి గుండ్రేవుల ఒక ఆవశ్యకత మనకు ఎంత అవసరమో అనేది వాళ్ళు మన ప్రజల్లోకి తీసుకుపోయినారు. నాయకులందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారు పాదయాత్రలో కూడా గుండ్రేవుల కడతామని మాట ఇచ్చినారు. దాని తర్వాత కూడా దీని వల్ల 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, ఎంతో మందికి తాగడానికి నీళ్లు వస్తాయని కూడా చెప్తున్నారు. బీజేపీ గురించి మాట్లాడుతాం ఒకసారి. బీజేపీ కూడా ఏం చెప్పింది? రాయలసీమ డిక్లరేషన్ లో గుండ్రేవుల ఇస్తామని చెప్పింది. ఈ లెక్కన చూసుకుంటే ఏ పార్టీ కూడా గుండ్రేవులకు వ్యతిరేకం కాదు.
2 సార్లు జీవోలు వచ్చినాయి. 2013లో జీవో 100, 2019లో జీవో 158. ఒకసారి ఆర్వి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 2500 దీనికి ప్రాజెక్టు రివర్స్ చేస్తే మరి 4500 కోట్లు అనేది అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ అలొకేషన్ చేస్తే శంకుస్థాపన చేస్తే ప్రభుత్వాలు దీని గురించి జీవోలు ఇచ్చినప్పుడు పార్టీలన్నీ చేసినప్పుడు మరి మనకి ఎందుకు ఇంతవరకు గుండెలు రాలా? దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే మన ప్రాంత ప్రజలు, రైతులు. మనము పక్కన పొలంలో ఎవరన్నా ఒక అడుగు యువతలకు వచ్చినారంటే వాళ్ళని అడ్డంగా నరకనికైనా రెడీ అవుతాం కానన్నా నీళ్ళ గురించి అయితే మనం కొట్లాడే తోయ లేదు. నేను కొన్ని వందల మంది రైతులతో మాట్లాడినా. ఇప్పుడు మైకు పట్టుకుండే 2 నిమిషాల ముందు కోడుమూరు పిల్లోడు ఒకడు వచ్చి అన్న 8 రోజులే మాకు నీళ్లు రాలే అంటున్నాడు. పక్కన జీడిపి పెట్టుకుని ఇక్కడికాడికో 15 కిలోమీటర్లు 8 రోజుల నుంచి నీళ్లు రాలే అంటే నేను పేపర్ లో 3 నెలల నుంచి చేస్తున్నా. పైప్ లైన్ కి అయిపోయి పైప్ లైన్ వచ్చే పైప్ లైన్ కన్నా అయిపోయినాయి, ఇదిగో అదిగో అంటారు. 8 రోజుల నుంచి నీళ్లు రాలే అని ఇప్పుడు ఒక పిల్లోడు వచ్చి చెప్పిపోతున్నాడు. తాగడానికి నీళ్లు లేవు. రైతులకు గట్టిగా 13,50,000 ఎకరాలకు సరిగ్గా నీళ్లు అందించే పరిస్థితి లేదు. సరే మనం ఏమన్నా దరిద్రంగా రాజస్థాన్ పక్కన ఎడారిలో ఉన్నామా? తుంగభద్ర ఉండే, హంద్రి ఉండే, కేసీ కెనాల్ ఉండే. సరే ఈ రోజు ఉన్న కర్నూలుకు కేసీ కెనాల్ లేదు, పక్కన పెడదాం. హంద్రి నీళ్లు ఇక్కడ జీడిపికి ఆపుకున్నాం కదా. తుంగభద్ర నీళ్లు వదులుకుంటే ఒక్క చుక్క లేదన్నా. ఇదే రైతులు కర్ణాటక వాళ్ళు ఏం చేసినారు? తుంగభద్ర డ్యామ్ లో 130 టీఎంసీ కెపాసిటీ ఉన్నది. సిల్టేషన్ మట్టి వచ్చి పూడిక వస్తే వేల కొద్ది ట్రాక్టర్లు తీసుకుపోయి వాళ్ళ పొలాలకు అక్కడ ఉన్న మట్టిని తీసుకుపోయి ఎరువులకు వాళ్ళ పొలాలకు చల్లుకున్న పరిస్థితి. అంటే వాళ్ళకి ఎంత చైతన్యం ఉంది, ఎంత స్పృహ ఉందన్న రైతులకు మనకు లేదు. తుగ్గికి పోతాం గాని మనమైతే ఆడ పోయి ఏదన్నా ధర్నా తెచ్చుకొని లేకపోతే గట్టిగా ఒత్తిడి తెచ్చి మాట ఇచ్చిందే కదా. మనం కొత్తగా అడిగింది లేదు. గుండ్రేవుల వాళ్ళు మాట ఇచ్చినారు, జీవో ఇచ్చినారు, ప్రతి పార్టీ చెప్పింది. మనలో కదలిక లేనంత వరకు ఎవ్వరు అడగరు. అమ్మైనా అడగంచి అన్నం పెట్టదు. మన అదృష్టానికి తుంగభద్ర లాంటి నది మనకే ఉంది. ఇంకా కృష్ణా గోదావరి పక్కన పెట్టది. మహారాష్ట్రలో పుట్టినాయి, కర్ణాటక వస్తాయి, తెలంగాణ వస్తాయి, ఆంధ్రాకి వస్తాయి. మనకు తుంగభద్రకు ఆ పంచాయతీ లేదు. ఒక 250 కిలోమీటర్లు కర్ణాటకలో పారిన తర్వాత మనకు సమానంగా ఎడం వైపు తెలంగాణ, కుడివైపు మనము కేసీ కెనాలకు ఉన్న హక్కుగా 31.9 టీఎం కోట అలొకేషన్ చేసుకోవడానికి, అష్యూర్డ్ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి మనకు 100% గుండ్రేవుల దగ్గర కట్టడానికి అవకాశం ఉంది. అందుకే గుండ్రేవుల ప్రాజెక్టు మీద ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి దీన్ని నడుగుతూనే ఉంది. ఇంకొక అడ్వైస్ మనందరూ మాట్లాడుకోవాల్సింది, అడ్వైస్ కూడా కాదు, వాస్తవాలు ఇవి. కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా ఇవన్నీ కరువు ప్రాంతాలన్న. కరువు ప్రాంతాలైనప్పుడు ఒక పక్కన అనంతపూర్ కు కొన్ని వందల ఏళ్ల కిందట ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి బళ్ళు కట్టించినారు, చదువులు చెప్పినారు, ఇల్లులు కట్టినారు, నీళ్లు అందించినారు, వైద్యం అందించినారు. అదే పనిగా అక్కడ ఇంకా కొంతమంది వచ్చి ఎంతో కొంత సేవలు చేస్తున్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ కి ఏమైంది? మన పక్కన ఉన్న మహబూబ్ నగర్ మన లెక్కనే కరువు లాంటి ప్రాంతము. కృష్ణా మీద వాళ్ళు జూరాల కట్టుకున్నారు, మరి మన తుంగభద్ర మీద గుండెలో కట్టుకునే పరిస్థితి లేదా? హక్కు లేదా మనకు? జీవోలు వచ్చిన తర్వాత కూడా అడగకపోతే ఎట్లా? కేవలం మనం అడగకపోతే ఎవరు పలకరు. గవర్నమెంట్ కాడ ఎంతసేపు ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ అనుకుంటారు. అమరావతి, పోలవరం, వాళ్లకు పోలవరం అంటే సోమవారం. మేమేం అడుగుతున్నాం? గుండ్రేవులు అంటే మీరు గురువారం చేసుకోండి అంటున్నాం. ఆంధ్రాకు పోలవరము, రాయలసీమకు గుండ్రేవుల. గురువారం రోజులు గుండ్రేవుల గురించి మాట్లాడాలా, సోమవారం గురించి పోలవరం గురించి మాట్లాడుకొని వాళ్ళు అమరావతి కట్టుకుని ఏమైనా కట్టుకున్నా. మన కర్నూలు నుంచి రాజధాని జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఒక్క పాయింట్ ఫేవర్ లేకుండా రాజధాని తమాషకు తీసుకుపోయినారు. ఇంటి ముందు 2 సెంట్లు భూమి కాల్వకిస్తే ప్రభుత్వం అనేది కంపెన్సేషన్ ఇస్తుంది మార్కెట్ వాల్యూ ప్రకారం. మరి రాజధాని పోయిన తర్వాత మనకి ఏమన్నా ఇచ్చినారా? 70 ఏళ్ళైంది రాజధాని పోయి. శ్రీబాబు ఒప్పందం రాసి 90 ఏళ్ళైంది. రాజధాని పోయి 80 ఏళ్ళైంది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినాయి. ఇన్ని జరిగినా మనకు ఇంత కూడా చైతన్యం రాలే, అడిగే ఆలోచన రాలే. ఏమనంటే నాయకుడు రాలే, వాళ్ళు రాలే, వీళ్ళు రాలే, వాళ్ళు చూసుకుంటారంటే వాళ్ళు ఎందుకు చూసుకుంటారు మనం అడగకపోతే? ఎంఆర్ఓ ఆఫీసులలో, రెవెన్యూ ఆఫీసులలో గానీ ఎక్కడైనా గానీ ప్రభుత్వం ఉద్యోగులకు 2 లక్షల రూపాయల జీతాలు వస్తాయి. మనకు సేవలు అందించనీకనే. నువ్వు నేను కదలకపోతే ప్రభుత్వాలు ఇంకొకసారి జీవో ఇస్తుంది. ఈసారి 2000 నుంచి 4000కు వచ్చినారు, ఈసారి 5000 చెప్తాది. బడ్జెట్లు పెరిగిపోతాయి, జీవోలు పెరుగుతాయి. ఈ రోజు కర్నూలు ప్రగతి సమితి మరి మీ అందరి కోసం గత 3 ఏళ్ల నుంచి మేము కొట్లాడుతున్నాము. ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఆ భాగంలోనే మరి నవంబర్ లో మేము 2 రోజులు 48 గంటల దీక్ష మరి కర్నూలులో చేసినాం. అప్పుడు మా అందరికి పెద్దలు, మా పులకుర్తి భాస్కర్ రెడ్డి గారు గాని, గూడూరు నాగిరెడ్డి సార్ గాని, శ్రీబల్గల్ నుంచి వెంకటేష్ అన్న, సుంకన్న, ఇట్లా నా మిత్రులు కేపీఎస్ వాళ్ళందరూ కూడా ఆ రోజు సహకరించడం వల్ల ప్రభుత్వంలో కొంచెం మూవ్మెంట్ వచ్చింది. దాని భాగంలోనే కలుగొట్ల ఎంగనూరుకు సీఎం గారు ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చినప్పుడు కూడా గుండ్రేవుల మేము ఆలోచిస్తున్నాము. ఏమంటే 3 రాష్ట్రాల పంచాయతీ అంటాడు ఆయన. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2013లోనే జీవో వచ్చినప్పుడు 2014లో రాసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మెలకబెట్టడం ఎందుకు? మనుషులకు అవసరం ఉంటే జీవోలు పక్కన పెట్టి రూల్స్ అన్ని తొక్కి పడేసి అన్న సేవ చేయాలా? అదే ప్రభుత్వం ఒక లక్ష్యం. ప్రభుత్వం అంటే మనకు తండ్రి లాంటి వాళ్ళు. ఏమున్నా అటేటు కాకుండా మనకు సేవ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. పేదరికం గురించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనము
వలసల్లో ఫస్ట్, పేదరికంలో ఫస్ట్, చదువు రాని వాళ్ళలో ఫస్ట్, ఇన్ని పెట్టుకున్నాం మనం. మళ్ళీ మనకేముంది, ఒకప్పుడు కృష్ణదేవరాయలు పరిపాలించిన పెద్ద పెద్ద రాజులు పరిపాలించినారు, తుంగభద్ర, హంద్రి లాంటి నీళ్లు ఉన్నాయి మనకు, అయినా కూడా మనకి ఎందుకు ఈ దరిద్రం? చదువు రావడంలే. 54% తోనే చదువు ఉంది. మనకన్నా ముందు మన్యము, విజయనగరం కాడ అడవిలో ఉండేటోళ్ళు ఉన్నారు, వాళ్ళతో సమానంగా మనం ఉన్నాము. చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా 80-90 మంది అక్షరాస్యత ఉంది, చదువుకున్నారు. కోడుమూరుకు వచ్చి మరి మీ అందరితో కలిసి నేను మీ మద్దతు తెలియజేస్తే దీని గురించి మాట్లాడుకొని కలిసికట్టుగా చేయాలనే ఒక ప్రయత్నంలో మేము ఉన్నాం. మీకు 2 విషయాలు చెప్తా. కర్ణాటకలో మరి రైతులు ఆ విధంగా చైతన్యం వచ్చినప్పుడు మన మహబూబ్నగర్ పక్కన కృష్ణా నది మీద జూరాల ప్రాజెక్ట్ ఉంది, తర్వాత కోయిల్ సాగర్ అనే ఒక డ్యామ్ ఉంది, తర్వాత మరి గట్టు దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుని నల్లకుంట అనే ఒక చిన్న స్టోరేజ్ రిజర్వాయర్ 4 టీఎంసీలతో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచనతో ఉన్నారు. తుమ్మిళ్ళు ఎప్పుడు కట్టినారు? నిన్న మొన్ననే 2018లో. ఆర్టీఎస్ లెఫ్ట్ కెనాల్ ఉంది వాళ్ళకు. తుంగభద్ర లెఫ్ట్ వైపు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు కుడి వైపు మనకి ఎందుకు ఇది మాత్రం స్పృహ లేకుండా పోతుంది? ఇది కేవలం మన నిర్లక్ష్యమే. మన అందరం కలిసి కొట్లాడితే గానీ ఇది కాదు. ఈ రోజు కర్నూలు ప్రగతి సమితి 3 ఏళ్ల నుంచి మాట్లాడమే కాదు, ఇది ఈ రోజు జస్ట్ ఆరంభం మాత్రమే. మీ అందరికీ మేము నిరంతరం ఎప్పుడు అందుబాటులో ఉండి మీ గురించి మాట్లాడడానికి ముందుంటాం. మాకు కావాల్సిందల్లా ఒకటే, మనం అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది. ఇది ఇంకొక విషయం మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ రోజు ఈ ఒక్కరోజు దీక్షతో మేము అయిపోగొడుతున్నాం అనేది మాత్రం చాలా తప్పు. ప్రభుత్వం మీదికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా మేము ఇంకా ముందు చాలా పెద్ద ఎత్తున ఇంకా గట్టిగా పోరాడతాము. ప్రజలందరినీ కలుపుకుంటాం, అన్ని పార్టీలను కలుపుకుంటాం. అన్ని పార్టీలు కూడా కలిసి జేఏసీ లాగా వచ్చి ఈ వేదిక ద్వారా ప్రభుత్వం అడిగితే గానీ మనకు రాదనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు 2 నెలల తర్వాత మళ్ళొకసారి మేము మీ ముందుకు వచ్చి మరి సంతకాల సేకరణ చేస్తాము. దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున మరి ఇట్లానే నిరాహార దీక్షలు, తర్వాత పాదయాత్రలు, ఇంకా అవసరం ఉంటే మనం అమరావతి కాదు కదా, ఢిల్లీకి కూడా మనం అందరం కలిసిపోతాము. మేము ముందుంటాం, మీరు కూడా మాకు తోడ్పాటుగా సహకరిస్తే చాలు. చివరిగా ఒకే మాట అన్న, ఇదంతా రైతులకే చాలా అవసరము. గుండ్రేవుల ప్రాజెక్ట్ వస్తే ఎల్ఎల్సీకి ఉన్న 1,50,000 ఎకరాలకు మళ్ళా నీళ్లు వస్తాయి. ఈ రోజు కర్నూలు బ్రాంచ్ కెనాల్ అయిన కోడుమూరు డివిజన్ కు 50,000 ఎకరాల భూమి ఆయకట్టు ఉంటే ఈ రోజు తిప్పిదంటే 10,000 ఎకరాలకు కూడా రావడం లే. ఎల్ఎల్సీకి స్ట్రెంగ్ చేసుకోవాలన్నా గుండ్రేవులు అనేది చాలా అవసరము. తర్వాత సీబెల్గల్ చెరువు నుంచి ఒక లిఫ్ట్ చేసుకుంటే ఆ నుంచి మనము హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మొత్తం 360 కిలోమీటర్లు తిరగకుండా 7 లిఫ్టులు ఇరిగేషన్ లో పెట్టినారన్న. హెచ్ఎన్ఎస్ఎస్ కు మనకు చెప్తే ఎంత బాధేస్తుందంటే, మనకు గుండ్రేవుల లేకపోవడం వల్ల హెచ్ఎన్ఎస్ఎస్ అంటే తుంగభద్ర డ్యామ్ నుంచి సుంకేసులకు 150 కిలోమీటర్లు, సుంకేసుల నుంచి శ్రీశైలంకు 150 కిలోమీటర్లు, ఆ నుంచి 110 కిలోమీటర్లు పత్తికొండకు వచ్చి ఆ నుంచి హంద్రి నదిలో కలిసి ఒక పాయలో నీళ్లు వదిలితే జీడిపికి వస్తున్నాయి. 1 లీటర్ ఎత్తాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 30 పైసలు అవుతుంది 1 లీటర్ కి. అట్లా ఎంత కరెంటు ఖర్చు పెట్టి వాళ్ళు మన జీడిపి నింపుతున్నారు. అదే గుండ్రేవులో కడితే గ్రావిటీ మీద జీడిపిలోకి ఇవ్వచ్చు. పత్తికొండకు ఒక 2 లిఫ్ట్ ఇరిగేషన్ లో పెడితే ఆడిపోతాయి. ఇక్కడ మనకు ఎల్ఎల్సి కూడా స్ట్రెంగ్ చేసుకుంటాం. కర్నూలు చుట్టుపక్కల అంతా నీళ్ళకి ఇబ్బంది కాబట్టి దాని భాగంలోనే మేమందరం కఠినంగా ఉన్నాము. మీరందరూ కూడా దీనికి సహకరించి ఈ రోజు జస్ట్ ఆరంభం మాత్రమే, జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. మనందరం కలిసి ఇంకా ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చి నాయకులను కూడా మనం కట్టడి చేసి రేపొద్దున గుండెలు కట్టేంత వరకు మనం ఇట్లనే అందరిలో అందుబాటులో ఉండి గట్టిగా పోరాడతామని ఈ వేదిక ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.